ఏలూరు జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయింది. వేలేరుపాడు మండలం మాధారంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుద్రంకోట గ్రామానికి చెందిన వారు కారులో వెళ్తూ ఉండగా మాధారంలో కారు కొట్టుకుపోయింది. ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రమాద స్థలంలో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ఆయన కూడా ప్రమాద స్థలానికి వెళ్లారు. గుడి దగ్గర నేను ఉన్నాను, స్పాట్ దగ్గర ఉన్నాను. కొద్దిగా మన వాళ్ళని పంపించండి ఇక్కడికి. రైట్, ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలలో ఒక కారు కూడా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కారులో ఉన్నవారు సేఫేనా? సంబంధించి అల్లూరు నగర్ వద్దన్న పెద్దవాగు ఈ భారీ వర్షాలకి పూర్తి స్థాయిలో పొంగు పొరులుతుందనే చెప్పుకోవచ్చు. ఈ వాగు ఉధృతికి ఈ కారు రాజమండ్రికి చెందిన వారు తెలియక కారులో దాటుదామని ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడం, కొంత దూరం కారు కొట్టుకుపోవడం జరిగింది. వెంటనే కారులో ఉన్నారు కేకలు వేయడం, గట్టున ఉన్న వారు ఇది వెంటనే అబ్జర్వ్ చేయడంతో వెంటనే ఆ గ్రామానికి చెందిన యువకులు పోలవరం ఎమ్మెల్యే కూడా సమాచారం ఇచ్చారు. అట్లాగే వాళ్ళు తక్షణం వారికి సహాయ చర్యలు చేయడానికి గట్టి తాళ్లు ఇవన్నీ పట్టుకుని అందులో దిగటం, వాగులోకి ప్రాణాలకు తెగించి యువకులు దిగారని చెప్పుకోవచ్చు. ఇదంతా జరిగేటప్పుడు పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ సైతం అక్కడే ఉన్నారు. కలెక్టర్ తో మాట్లాడడం, అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులను పంపించాలంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ లోపే ఈ యువకులు కొంత ప్రాణాలకు తెగించి ఈ కారులో గల్లంతైన వారిని కాపాడడానికి ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ముందుగా బాలుని, ఏదైతే కారులో ఉన్నటువంటి చిన్న బాలుని బయటికి తీసుకొచ్చారు, జగదీష్ అనే బాలుని. ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులను కూడా అత్యంత చాకచక్యంతో యువకులు బయటికి తీసుకురావడం జరిగింది. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో కారులో 5గురు ప్రయాణిస్తున్నారు. రామారావు, జ్యోతి, సాయి కుమారి, కుందన్ కుమార్, జగదీష్ కుమార్, మొత్తం అందరినీ కూడా యువకులు అయితే ప్రాణాలు తెగించి కాపాడారు. అట్లాగే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి అక్కడికి వచ్చిన పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైతం గ్రామస్తులు అభినందించడం జరిగింది. మరోపక్క ఈ వాగులు పొంగి పొరులుతున్న క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఈతలు కొట్టడానికి కానీ సెల్ఫీలు దిగడానికి వాగుల దగ్గరికి వెళ్ళొద్దు, అట్లాగే వాగులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా పోలీసులు ముందుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క వేలేరుపాడుకి సంబంధించి అదే ఏదైతే ఇప్పుడు వాగు పొంగి పొరులుతుందో పెద్దవాగుకి సంబంధించి నారాయణపురం వద్ద కట్ర మైసమ్మ గుడి వైపు అటేపు వాగు దాటి పనికి నిమిత్తం వెళ్ళినటువంటి కూలీల ఆటోలతో పాటుగా 4 ఆటోలు, 10 బైకులు, 5 కార్లు సుమారుగా ఈ వాగు ఉధృతికి అటేపు ఉండిపోయినాయి. గట్టు ఇటేపు రాలేకపోవడంతో మరలా వారు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించడం, మరలా ఈ పోలవరం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి హెలికాప్టర్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన హెలికాప్టర్ ను వారు తీసుకువచ్చి అక్కడ వారందరినీ కూడా ముందు లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారు ఉమశ్రీ. మరొక ఇటు పోలీసులు కానీ జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలి. గతంలో ఏదైతే వరద ఎక్కువగా వస్తుందని ముందుగా గుర్తించారో ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు రావాలంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఇప్పటికే చెప్పడం జరిగింది. ముంపు మండలాలతో పాటుగా ముంపు ప్రాంతాలకు సంబంధించిన ఎంఆర్ఓలను కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ అలర్ట్ చేశారు.